ఏపీలోని పెన్షన్ డబ్బులను దొంగిలించే ముఠాలు ఎక్కువయ్యాయి. ఇక ఇటువంటి కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను వేటాడి పట్టుకుంటున్నారు. వారి నుంచి చోరీ సొమ్మును రికవరీ చేస్తున్నారు. తాజాగా అల్లూరు జిల్లా పరిధిలో పెన్షన్ నగదును దొంగిలించిన 3 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి చోరీ అయినటువంటి నగదు మొత్తం కూడా రికవరీ చేశారు. పెద్దబయలు మండలం బొండపల్లి పంచాయతీకి సంబంధించిన ఈ నెల 1వ తేదీన పెన్షన్దారులకు పంపిణీ చేసేందుకు ఆ పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి కటారి మత్స్యబాబు జూలై 31వ తేదీన పెద్దబయల ఎస్బీఐ బ్యాంకు నుండి 15,62,000 నగదు విత్డ్రా చేశారు. ఆ డబ్బులు తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో బంగారు మెట్ట గ్రామ పరిధిలో కొంతమంది దుండగులు వెల్ఫేర్ అసిస్టెంట్ బాబును మారున ఆయుధాలతో బెదిరించి నగదును దొంగలించుకుపోయారు. ఈ ఘటనపై సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ స్థానిక ఎంపీటీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తక్షణమే డీఎస్పీ సహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పలు పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో జోలపుట్టు గ్రామ శివారులో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. అధిక మోతాదులో నగదు పంపిణీ చేసుకుంటుండగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా వారే నిందితులనే విషయం బయటపడింది. వారి వద్ద నుండి 15,62,000 నగదు, 3 ఆండ్రాయిడ్ ఫోన్లు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమితాబ్ భార్దార్ తెలియజేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్న 1st of every month ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి రాబ్ చేయడం జరిగిన. సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ 6:36 మధ్యలో వచ్చిన. అదేవిధంగా ఎస్హెచ్ఓ పెద్దబయలు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్, టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ 2 persons స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ కత్తి చూపించి రాబ్ చేయడం జరిగింది. ఈ 3 మనకి అరెస్ట్ చేశాం. ఈ కేసులో ముద్దాయిలు మహాపాత్ర సంతోష్ కుమార్, కోర వికాస్, దురై స్వప్నిల్ పై కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని ఎస్పీ అమిత్ తెలియజేశారు. అలాగే సంఘటన జరిగినటువంటి వెంటనే వేగవంతంగా కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించినటువంటి పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ రివార్డులు అందజేశారు.